తారల అతిథి. లైరా తన రాత్రులను అబ్జర్వేటరీలోని నిశ్శబ్దంలో గడిపేది. ఆమె కన్ను టెలిస్కోప్కు అతుక్కుపోయి ఉండేది. ఆమెకు నక్షత్రరాశులన్నీ కంఠస్థంగా తెలుసు, కాని ఆ విశాలమైన నక్షత్రాల నిశ్శబ్దంలో ఒక వింతైన ఒంటరితనం ప్రతిధ్వనించేది. తనకోసమే ఒక నక్షత్రం రాలిపడాలని ఆమె కోరుకుంది. ఒక రాత్రి ఆమె కోరిక నెరవేరింది. ఆకాశంలో ఒక పచ్చని కాంతి మెరిసింది. అది ఉల్కలా కాకుండా రాలుతున్న కన్నీటి చుక్కలా ఉంది. అది కొండావతల ఉన్న పచ్చికబయళ్లలో మెల్లగా పడింది. ఆమె గుండె భయంతో కాకుండా ఉత్సుకతతో కొట్టుకోగా ఆమె ఒక లాంతరు పట్టుకుని దానివైపు పరుగెత్తింది. అక్కడ మెరుస్తున్న పూల మొక్కల మధ్యలో ఒక యంత్రంలా కాకుండా విత్తనంలా కనిపించే ఒక నౌక ఉంది. దానినుండి ఒక ర్యాంపు తెరుచుకుంది మరియు పొడవైన నాజూకైన ఆకారం ఒకటి బయటకు వచ్చింది. అతనికి వెన్నెలలో మెరుస్తున్న వెండిరంగు జుట్టు మరియు నెబ్యులా రంగు కళ్ళు ఉన్నాయి. లైరా ఆగిపోయింది. ఆమె ఊపిరి బిగపట్టింది. అతను అందంగా ఉన్నాడు మరియు పూర్తిగా దారి తప్పిపోయినట్లు కనిపించాడు. అతని విశాలమైన మెరుస్తున్న కళ్లలో ఆమెకు ఎలాంటి ప్రమాదం కనిపించలేదు, కేవలం గందరగోళం మాత్రమే కనిపించింది. ఆమె నెమ్మదిగా దగ్గరకు వెళ్లి అబ్జర్వేటరీ నుండి తెచ్చిన వెచ్చని ఉన్ని దుప్పటిని అతనికి అందించింది. గ్రహాంతరవాసి కేల్ ఆమెను చూస్తూ తలవంచాడు. అతను ఒక అడుగు ముందుకు వేసి మెల్లగా దుప్పటిని తీసుకున్నాడు. అతని పొడవైన సున్నితమైన వేళ్లు ఆమె వేళ్లను తాకాయి. ఒక క్షణం వారు ఒకరినొకరు చూసుకున్నారు. పచ్చికబయళ్ల నిశ్శబ్దం ఒక నిశ్శబ్ద గాఢమైన అవగాహనతో నిండిపోయింది. ఇద్దరూ కలిసి కొమ్మలు మరియు ఆకులతో అతని నౌకను కప్పివేశారు. ఆ తరువాత రోజులు నిశ్శబ్ద ఆవిష్కరణలతో గడిచిపోయాయి. వారు ఒకే భాష మాట్లాడలేకపోయారు కాబట్టి వారు నేలపై బొమ్మలు గీసి ఆకాశంవైపు చూపిస్తూ మాటలు లేకుండానే తమ ప్రపంచాలను పంచుకున్నారు. కేల్ త్వరగా నేర్చుకున్నాడు. త్వరలోనే అతను ఆమె పేరు లైరా అని పలకగలిగాడు మరియు ఆమె అతని పేరు కేల్ అని నేర్చుకుంది. ఒక సాయంత్రం అతను తన అరచేతిని పైకి చూపించాడు మరియు దానిపై ఒక మెరుస్తున్న గెలాక్సీ కాంతి కనిపించింది. అది అతని ఇంటిపటం. బదులుగా లైరా అతనికి తన ఇష్టమైన నక్షత్రరాశిని చూపించింది, రాత్రి ఆకాశంలో దాని ఆకారాన్ని గీస్తూ. అతను నక్షత్రాల నుండి ఆమెవైపు చూశాడు. అతని నెబ్యులా కళ్ళు ఆమెకు సంపూర్ణంగా అర్థమైన భావోద్వేగంతో నిండి ఉన్నాయి. అతను చేయి చాచి ఆమె చేతిని సున్నితంగా పట్టుకున్నాడు. వారి వేళ్లు ఆ విశాలమైన నిశ్శబ్ద ఆకాశం కింద పెనవేసుకున్నాయి. కాని నౌక చివరికి మరమ్మత్తు చేయబడింది. ఒక మంద్రమైన శ్రావ్యమైన శబ్దం గాలిలో నిండింది మరియు కేల్ తాను వెళ్ళిపోవాలని తెలుసుకున్నాడు. వారి వీడ్కోలుకు మాటలు లేవు. వారు చివరిసారిగా ఒకరినొకరు చూసుకున్నప్పుడు వారి హృదయాలలో పంచుకున్న బాధ మాత్రమే ఉంది. అతను నౌకలోకి ఎక్కే ముందు కేల్ ఆమె అరచేతిలో ఒక చిన్న నునుపైన స్ఫటికాన్ని పెట్టాడు. అది మృదువైన పచ్చని కాంతితో మెరిసింది. అతను దూరంగా ఉన్న ఒక మెరుస్తున్న నక్షత్రాన్ని చూపించాడు. అది అతని నక్షత్రం. ఆ తరువాత అతను వెళ్ళిపోయాడు. లైరా ఒంటరిగా నిలబడి మెరుస్తున్న రాయిని పట్టుకుని ఆకాశంవైపు చూస్తూ ప్రేమ నక్షత్రాలను మించిన భాష అని తెలుసుకుంది.